క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారా? సంతానం లేక బాధపడుతున్నారా? చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా? దయ్యపు శక్తుల చేత బాధపడుతున్నారా? కోర్టు సమస్యల చేత బాధపడుతున్నారా? థైరాయిడ్ వ్యాధి చేత బాధపడుతున్నారా? వ్యాపారంలో విజయం పొందాలనుకుంటున్నారా? ఉద్యోగం లేక బాధపడుతున్నారా? పరిశుద్ధాత్మ వరములతో నింపబడి శక్తివంతమైన పరిచర్య చేయాలనుకుంటున్నారా? మీ సమస్యల పరిష్కారం కోసం దేవుని సేవకురాలు ప్రవక్తి రాహేలు గారు ప్రార్థించెదరు. రండి, పాల్గొనండి, విడుదల పొందండి. సెల్ నంబర్స్ 9948198317 9346207325. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ యేసు ప్రేమ కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ నా వందనాలు, స్తోత్రాలు. అందరూ బాగున్నారా? ఈ దినాన వాక్యము కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ప్రార్థన. మహాగణుడా, పరిశుద్ధుడా, నీ పాదానికి వందనాలు, స్తోత్రాలు. వాక్యంతో నాయనా టీవీ చూస్తున్న బిడ్డల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్యానుసారం వింటుండగా నాయన బిడ్డలతోటి మీరు మాట్లాడండి. వాక్యము నీది, మీరు ప్రజల ప్రభువా. మాట్లాడుతుండగా సిలువు సాటును మరుగుపరుచుకొని ఈ ప్రోగ్రాం అంతా మీరు తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ అంటున్నాడు దావీదు మహారాజు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. దుష్టులు అంటే ఎవరండి? రక్షణ తీసుకోనోళ్ళు, చర్చికి రానివాళ్ళు, మారు మనసులు లేనోళ్ళు, వాళ్ళు అంతా ఎవరంట? దుష్టులు. నువ్వు రక్షించబడి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో సాంగత్యం చేసి వాళ్ళతో సహవాసం చేస్తే నీ రక్షణ కూడా వాళ్ళలో ఉన్న దుష్టుడు ఏం చేస్తాడంటే దోచుకుంటాడనమాట. నువ్వు తీసుకున్న ఈ రక్షణని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దుష్టులతో సహవాసం చేయకోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎప్పటి వరకు కాపాడుకోవాలి ఈ రక్షణ? పరలోకానికి వెళ్ళే వరకు. ఆయన అంటున్నాడు ఇక్కడ, దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. ఏం ధ్యానించాలంట? టీవీని ధ్యానించాలా దివారాత్రులు? ఏమండి, నాటికలు ధ్యానించాలా దివారాత్రులు? రోడ్ల మీద కూర్చొని ముచ్చట్లు చెప్పుకోవాలా దివారాత్రులు? లేకుంటే రోడ్డు అంతా షాపింగ్లు చేయాలా దివారాత్రులు? కాదు కాదు. యెహోవా ధర్మశాస్త్రాన్ని దాన్ని ఏం చేయాలంట? దివారాత్రులు మనము ధ్యానించాలి. వాక్యాన్ని ధ్యానించినప్పుడు నీకు శక్తి కలిగిద్ది. వాక్యాన్ని ధ్యానించినప్పుడు నీకు స్వస్థత వస్తుంది. వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆరోగ్యము కలిగిద్ది. వాక్యాన్ని ధ్యానించినప్పుడు నీ కుటుంబము 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా దీవించబడతా ఉంటుంది. ఎప్పుడు? వాక్యములో ఎదిగినప్పుడు. మాకు వాక్యం వద్దండి, మాకు స్వస్థతలు కావాలండి, మాకు వాక్యం వద్దండి, మాకు ఉద్యోగాలు రావాలండి, మాకు వాక్యం వద్దండి, ఆరోగ్యం రావాలంటే కుదరదు. నేనేం చేస్తానంటే దాన్ని ధర్మశాస్త్రాన్ని దినదినము ధ్యానిస్తూ ఉంటాను. పొద్దున్నే లెగ్గానే మళ్ళీ ఆలస్యం అయితే నాకు టైం ఎక్కడ చాలదని లేగటంలోనే కూర్చొని అటు ఇటు కాసేపు తిరిగి ఒక 10 నిమిషాలు బైబిల్ సంకలో పెట్టుకొని వెళ్ళిపోయి కూర్చొని గంట సేపు చదువుతానండి. ప్రతిరోజు ఆ ధర్మశాస్త్రాన్ని నేను గంట సేపు చదువుతాను. నువ్వు చదువుతూ ఉంటే నీకు జ్ఞానం వస్తుంది. నువ్వు చదువుతూ ఉంటే నీకు బుద్ధి కలిగిద్ది. నువ్వు చదువుతూ ఉంటే శక్తి వస్తుంది. నీకు బలం రావాలంటే ఫ్రూట్స్ తింటే బలం రాదు, బోర్మిటాలు తాగితే బలం రాదు, యాపిల్ తింటే బలం రాదు. కానీ ఏం తినాలి? వాక్యాన్ని తినాలి. వాక్యం అంట బ్రతికిచ్చిద్దంట. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. వాక్యం ఏం చేస్తుందంట? పలు బాధల్లో
దావీదు మహారాజుకి నెమ్మది ఇచ్చింది వాక్యం. ఆ వాక్యాన్ని చేత పట్టుకొని జీవవాక్యం, దాని పేరు ఏంటంట జీవవాక్యం. బైబిల్ పేరంట. ఫస్ట్ బైబిల్ని రచించినప్పుడు భక్తులందరూ అనుకున్నారంట ఇది ప్రేమ గ్రంథం అని పేరు పెట్టారంట బైబిల్కి. ఏం గ్రంథం అండి? కొంతమంది భక్తులందరూ కలిసి ఈ బైబిల్కి ప్రేమ గ్రంథం అని పెట్టినాక అందుట్లో ఒకడు అన్నాడంట, అరే రే ప్రేమ గ్రంథం కాదురా ఇది పరిశుద్ధ గ్రంథం అని పేరు పెట్టారంట. హల్లెలూయా. ఫస్ట్ దాన్ని రాసిన వాళ్ళందరూ ఏమనుకున్నారంట, ఒకడో పుస్తకం చెప్పాడంట, ఒకడోడు చెప్పాడంట, అదొకటి ఇదొకటి 10 మందిని కూడా చెప్పుకొని అందుట్లో ఒక ఆయన ఏం చేశాడంటే ప్రేమ గ్రంథము అని బైబిల్కి పేరు పెట్టారంట. మళ్ళీ కొన్ని రోజులు అయినట్టు అట్టగాదు ఎట్టగాదరా ఇది రాసినోడు పరిశుద్ధుడు కదా, చెప్పినోడు పరిశుద్ధుడు కదా, ఆయన మనం రక్షించబడిన దేవుడు పరిశుద్ధుడు కదా అని చెప్పి దీన్ని పరిశుద్ధ గ్రంథము. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథము చదివినప్పుడు నువ్వు పవిత్రపరచబడుతూ ఉంటావు. నువ్వేదనుకుంటే అది జరిగిపోతూ ఉంటుంది. నీ నోట పలికిన ప్రార్థన జవాబు వస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథము చదువుతూ ఉన్నప్పుడు నువ్వు 30 వంతులు గాను 60 వంతులు గాను 100 వంతులు గాను దీవించబడతావు. నీ ఇంట్లోను నీ పొలంలోను నువ్వు వింటా నువ్వు బయట లోపలికి వచ్చినప్పుడు బయటకు వచ్చినప్పుడు నువ్వు దీవించబడతావు. ఈ జీవవాక్యము నీకు పేరు తీసుకొచ్చి పెడుతుంది. ఈ జీవవాక్యము నిన్ను ఉన్నతమైన శిఖరాలకి ఎక్కించింది. ఇక్కడ ప్రైజర్పేటలో రాత్రి 2 గంటలకి నేను అప్పుడే మీటింగ్కి వెళ్ళొచ్చా. కొండ ప్రాంతం వాళ్ళది, కొండ మీద అనమాట. సునపని చేస్తాడు ఆ కుర్రాడు ఉంటే కిడ్నీలో రాళ్ళు అంట. ఆ కొండ మీద నుంచి మరి దిగాలేరు, 4 కోళ్ళు పట్టుకొని దిగాల. హాస్పిటల్ తీసుకెళ్ళటానికి ఈడు దిగాలేడు, వాళ్ళు దించలేరు, ఈడు ఎక్కలేడు దించలేడు. సతమతం అవి అప్పుడు గుర్తొచ్చిందంట, రే రాయలెక్క దగ్గరికి వెళ్తే ఏదో ఒకటి చెప్పిద్ది. రాయలెక్క దగ్గర వస్తుంది 4 రోజుల నుంచి ఇటు పోసిన నీళ్ళు ఇటు పోతున్నాయి అంట, ఇటు పోసిన మరి వాంతులు ఈరోషనాలు తీవ్రమైపోయింది పరిస్థితి. అంటే ఒక్క లెక్కలో చెప్పాలంటే ఇంకాసేపటికి ప్రాణం పోయేంత స్థితి అయిపోయింది. వారం రోజుల నుంచి ఏం తినకుండా ఉంటే మరి మనిషిలో ఏముంటుందండి, శక్తి ఏముండదు కదా. ఆ రాత్రి 2 గంటలు తీసుకొచ్చి తలుపు కొడతా ఉన్నారు. నేను అప్పుడే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు మూలుక్కుంటా నేను మీటింగ్కి వెళ్ళి వచ్చి పండుకొని మూలుగుతా ఉన్నా. అయ్యో వామ్మో ఏంది కాలు నొప్పులు ఏంది నీరసం ఏందని నేను బాధపడుతూ ఉంటే వాళ్ళు వచ్చి టక్ 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 అని తలుపు కొడతా. ఎవరని చూడగానే ఎవరమ్మాను కానీ అక్క ఇట్లా సంగతి అక్క రాళ్ళు ఉన్నాయి, ఆపరేషన్ చేయించుకోవాలంటే భయపడుతున్నాడు, ఏమీ కడుపులో నిలట్లేదు అక్క అని చెప్పగానే ఆ 2 గంటల టైంలో నేను ప్రార్థన చేసి మంచినీళ్ళు ఇచ్చా తాగమని. ఇంకా మంచినీళ్ళు తాగాడు. తెల్లారు లేచి కడుపు నిండా అన్నం తిన్నాడంట. గట్టిగా చప్పట్లు కొడదామా. హల్లెలూయా. వారం రోజుల నుంచి అన్నం లేదు, మంచినీళ్ళు లేవు. ఉదయకాలం లేచి కూర్చొని నా రాళ్ళు పోయినాయి అంటున్నాడంట. హల్లెలూయా. స్వస్థపరచావే వందనాలయ్యా, పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో సేవించేదన్, ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదని ఎవరిని ప్రేమించాలంట? వాక్యాన్ని ప్రేమిస్తే యేసయ్యను ప్రేమించినట్లే. కొన్ని సంవత్సరాలు బట్టి ఆ కిడ్నీలో రాళ్లతో అతను బాధపడుతున్నాడంటండి. కానీ ఆ రోజు దేవుడు వాక్యం వెళ్ళి అతన్ని స్వస్థపరిచింది. ప్రార్థన వెళ్ళి అతన్ని స్వస్థపరిచింది. ఒక్కోసారి వాక్యం కూడా మనలో పనిచేసిద్ది. ప్రార్థన లేకుండా ఒకసారి వాక్యం కూడా స్వస్థపరుస్తూ ఉంటుంది. నీ కార్యాలు జరగాలంటే, నువ్వు గొప్పవాడివి, నీ ప్రాంతంలో గొప్పవాడివి కావాలంటే ఏం చేయాలంట? దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. చదివేవాడు పరీక్షలో ఏమవుతాడండి? పాస్ అవుతాడు. చదవనివాడు ఏం చేస్తాడు? తప్పుతాడు. ఇది కూడా అంతే. నువ్వు చదువుతూ ఉంటే నీ బిడ్డలు ఒలీవ మొక్కల వల్లే పెరుగుతూ ఉంటారు. నువ్వు చదువుతూ ఉంటే నీ భర్త బయటికి వెళ్ళినప్పుడు ఘనత పొందుకుంటాడు. నువ్వు చదువుతూ ఉంటే ఆ ప్రాంతంలో నీకు మంచి పేరు వచ్చింది. నువ్వు చదువుతూ ఉంటే నీ ముఖ కాంతి ప్రకాశిస్తూ ఉంటుంది. నువ్వు చదువుతూ ఉంటే అనేకులు నీ దగ్గరికి విచారణకు వస్తారు. అవునా కదా? దేవుళ్ళు అన్నప్పుడు అనేకులు మనల్ని వచ్చి సలహా అడుగుతూ ఉంటారు. అమ్మ కొంచెం మా అబ్బాయికి బాగలేదు ప్రార్థన చేయి, అమ్మ కొంచెం మా అమ్మాయికి బాగలేదు ప్రార్థన చేయి, అమ్మ మా అమ్మాయికి పిల్లలు పుట్టలేదు ప్రార్థన చేయి. సువాసన
నువ్వు నడుస్తూ ఉంటే ఆ ప్రాంతం అంతా సువాసన, నువ్వు నడుస్తూ ఉంటే ఆ గ్రామం అంతా సువాసన, నువ్వు నడుస్తూ ఉంటే ఆ పల్లె అంతా సువాసన, నువ్వు నడుస్తూ ఉంటే దావీదు మహారాజు కూడా ఎక్కడికి వెళ్ళినా వాక్యమైన దట్టిని ఆయన కట్టుకున్నాడు, సర్వాంగ కవచాన్ని ఆయన ధరించుకున్నాడు. అందుకనే ఎక్కడికి వెళ్ళినా కానీ దావీదు మహారాజుకి అపజయము కలగలేదండి. దావీదుని ఓడించిన భక్తులు లేదండి, దావీదునికి ఎదురు చెప్పే మగాడే లేదండి. దావీదు ఎక్కడికి వెళ్ళినా కానీ అనుదినము ఇంట బయట పోరాటాలు, దావీదు జీవితంలో శ్రమలు, మరణ భయాలు, వాళ్ళు నమ్మిన వారే వెలివేసే దినాల్లో కూడా ఇక్కడ దావీదు ఏం చేశాడంటే దివారాత్రులు ధర్మశాస్త్రాన్ని ధ్యానించాడు. నువ్వు ధ్యానించావా? కొద్దిగా టైం దొరికితే చాలు టీవీ కాడ కూర్చొని చూస్తూ ఉంటాం. కొద్దిగా టైం దొరికితే చాలు ముసలమ్మ ముచ్చట్లు, కొద్దిగా దయలు దొరికితే చాలు అప్పా బావ మాటలు. అవి కాదు కానీ ఏం చేయాలంట? దివారాత్రులు యెహోవా వద్ద ధ్యానించాలి, విచారణ చెయ్యాలి, నీ బిడ్డల గురించి విచారణ చెయ్యాలి. ఇక్కడ దావీదు మహారాజు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయన యొద్ద విచారణ చేస్తున్నాడు. ఇక్కడ దావీదు మహారాజు ఆయన మరి బయటకు వచ్చినప్పుడు కోటల నుంచి ఆయన యొద్ద విచారణ చేస్తున్నాడు. విచారణ చెయ్యాలి. నీ బిడ్డకి ఏం కోర్సు తీయాలో నువ్వు దేవుడిని అడగకుండా తీసుకుంటావు, వాడు తప్పుతాడు లబో దిబో. అలా కాదు, నీ బిడ్డలు చదువుకుంటున్నప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి. అయ్యా మా అమ్మాయిని డాక్టర్ చేయటం ఇష్టమా, యాక్టర్ చేయటం ఇష్టమా, నర్సుని చేయటం ఇష్టమా, కంప్యూటర్ చేయటం ఇష్టం అడగాలి. అడిగి నువ్వు దేవుని దగ్గర పొందుకొని అది జరిగించాలి. అప్పుడే నీకు జయం వచ్చింది. కానీ నీ ఇష్టానుసారంగా నువ్వు తీసుకొని దేవుడి మీద మనము నిందలు మోపేవారిలాగా ఉండకూడదండి. దావీదు మహారాజుకి దేవుడు తోడై ఉన్నాడని తెలుసు కూడా ఏం చేస్తూ ఉంటాడు? ఆయన పాదాల దగ్గరికి వెళ్తాడయ్యా ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్తున్నాను, జయమిస్తావా నాకు? అమ్మోనియల మీదకి యుద్ధానికి వెళ్తున్నాను, జయమిస్తావా నాకు అయ్యా అని ఆయన ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాడు. వాక్యాన్ని నమ్ముకున్నాడు. మనం ఏం చేయాలి? వాక్యాన్ని నమ్ముకోవాలి. వాక్యం చదివితే స్వస్థ వచ్చిద్దా? వాక్యం చదివితే ఉద్యోగం వచ్చిద్దా? అధిక ప్రశ్నలు. వాక్యం చదివితే మరి కాళ్ళు చేతులు వస్తాయా? వాక్యం చదివితే కళ్ళు బాగా అవుతాయి. నమ్ముట నీ వంతు అయితే నమ్ము వారికి సమస్తం కూడా సాధ్యమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ బనగానపల్లికి మీటింగ్కి వెళ్ళా నేను. ఒక బ్యాంక్ మేనేజర్ ఆఫీసర్, ఆయన డబ్బులంతా చెక్ చెయ్యాలి. 3 సంవత్సరాల నుంచి కళ్ళ మస్కలు అంటండి, ఆయనకి కనపడట్లా. ఒకటే భయం, ఉద్యోగం పోయిద్ది, జీతాలు ఎక్కువ ఇచ్చేస్తున్నాడు, కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. ఉద్యోగం పోతే నా భార్య బిడ్డలు ఏం తింటారు, సస్పెండ్ చేస్తారని. అదే టైంలో బనగాంపల్లి 3 రోజుల సభలకు నన్ను పిలిచినప్పుడు నా పక్కనే కూర్చొని ఉన్నాను. నేను వాక్యం చెప్పి ఆరాధన చేస్తా ఇలా పిలిచాను. 3-4 సంవత్సరాల నుంచి కళ్ళ మస్కలతోటి బాధపడుతూ ఉన్నారు, మీరు ఉద్యోగ సమస్యలో ఇబ్బంది పడుతూ ఉన్నారు, దేవుడు ఇప్పుడే మీకు స్వస్థిస్తున్నాడు, ఇప్పుడే స్వస్థిస్తున్నాడు అనగానే ఆయన మరి నేనేనమ్మా అని నాకు చెప్పలేదు, మౌనం కూర్చొని ఉన్నాడు. అటు ఇటు చూశాను, ఎవరు రావట్లేదు. సరేలే అని ఇంకా నేను వాక్యం చెబుతూ ఉన్నా. ఆయన గబగబలేసి ఇంకో మౌత్ తీసుకొని బైబిల్ పట్టుకున్నాడు. నేను అనుకున్నా ఇదేంట్రా బాబు, నన్ను ప్రసంగికురాలు 3 రోజులు పిలిచారు, మళ్ళీ ఈ పాస్టర్ని వేశారేంటి, ఇదేంటి? నేను ఈ ప్రసంగం ఆపకుండానే ఈయన ఇంకో ప్రసంగం చెబుతున్నాడు. నోరు వెళ్ళబుచ్చుకొని ఆయనకి వెళ్ళి చూస్తున్నా, ఆయన నాకు వెళ్ళి చూస్తున్నాడు. చూసుకుంటున్నాం, ఎదురు చూసుకుంటున్నాం. తీసుకొని ఇంకా చదువుతున్నాడు ఆయన లేచి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గం. ఇదేంట్రా బాబు, నిన్నెవరు చెప్పమన్నారయ్యా వాక్యము? దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ వచ్చిన వాళ్ళు నాకు చెప్పాలా, అల్లిజేలు ఆయన చెప్పాలా? వాళ్ళకేం అర్థం కావట్లే, వాళ్ళు అయోమయం చూస్తున్నారు. ఎంతకీ వీళ్ళిద్దరిలో ప్రసంగికులు ఎవరు? మధ్యలో లేచాడేంటి ఈయనని. ఇంకా అప్పుడు సాక్ష్యం చెప్తున్నాడు. 3 సంవత్సరాల నుంచి నా కళ్ళు మస్కలు కనపడట్లేదు, గుడ్డోడు కంటే దారుణంగా ఉన్నాడు, తౌడు. నా ఇంటి వారికి తప్ప ఈ విషయం ఎవరికి తెలీదు. డబ్బులు ఎన్ని ఇస్తున్నానో తెలియట్లేదు, ఏమి లెక్కేస్తున్నానో తెలియట్లేదు, అకౌంట్ ఎంత రాస్తున్నానో తెలిసాడు. ఎప్పుడైతే అమ్మగారు ఇప్పుడే నీ కళ్ళు బాగుపడ్డాయి, ఇప్పుడే నీకు స్వస్థత అని ప్రకటించిందో వెంటనే ఆమె చెబుతూ ఉండగానే ఆయన ఏం చేశాడంటే బైబిల్ చూసి చూస్తున్నాడు అంటే ఇట్టగా. కళ్ళజోడు పెట్టుకున్నా కనపడదు. గుడ్డోడు అంటే గుడ్డోడు కళ్ళజోడు పెట్టుకుంటే కనపడదు కదండి. మరి గుడ్డోడికి ఎలా కనపడుతుంది? గుడ్డోడే కదా ఆయన.
అప్పుడు కళ్ళజోడు లేకుండా ఊరికి ఇలా బైబిల్ చదవగానే ఆ పేరు పెట్టి పిలిచిన వెంటనే దేవుని యొక్క శక్తి ఆయన కళ్ళను తాకిందంటండి. గట్టిగా చప్పట్లు కొడదామా. లేచి ఆ సభలో వాక్యం చదివి దేవుడి నామాన్ని మహింపరిచాడు. దేవుడికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ శ్రమల్లో నిన్ను దాటిపోయే దేవుడు కాదండి. ఇరుకులో నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదండి. ఇబ్బందుల్లో నిన్ను దాటిపోయే దేవుడు కాదండి. దావీదు కుమారుడా దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా, నీవు తప్ప ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా, గుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా, మూగవాడినయ్యా నాకు స్వరమునియవా, కుంటివాడినయ్యా నా తోడు నడువవా, కుంటివాడినయ్యా నా తోడు నడువవా, దావీదు కుమారుడా దాటిపోక. ఆయన నిన్ను దాటిపోయే దేవుడు కాదండి. అబ్రహాముని దాటిపోలేదు, ఇస్సాకును దాటిపోలేదు, యాకోబును దాటిపోలేదు, బైబిల్ చరిత్రలో భక్తుల్ని దాటిపోలేదు, నన్ను కూడా దాటిపోలేదు. దరిద్రం అనుభవిస్తున్నావంటే, పిల్లలు పాస్ అవ్వట్లేదంటే, ఉద్యోగం రావట్లేదంటే, ధర్మశాస్త్రాన్ని నువ్వు పాటించట్లేదు, దేవుడి వైపు నీ ఆత్మను తిప్పట్లేదు, లోకంలో తిరుగుతున్నావు, లోకం వైపు చూస్తున్నావు, పస్తులు చూపించుకుంటున్నావు, ఆంచలు వేయించుకుంటున్నావు, ఓ పెద్దల దగ్గరికి వెళ్ళి పొగుడించుకుంటున్నావు. హల్లెలూయా. వాటిల్లో శక్తి లేదండి. వాక్యం ఏం చేస్తుందంటే చెయ్యని కార్యాలు చేసిద్ది. ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే నిన్ను సర్వసత్యంలో నడిపిస్తుంది. స్వస్థత పొందుకున్నాడు. విజయవాడ వచ్చేవాడు బనగానపల్లి నుంచి మీటింగ్కి నా దగ్గరికి. ఆయన పెద్ద గంప, అక్కడ వాళ్ళ ఊరిలో మామిడికాయలు, బంగినపల్లి మామిడికాయలు బాగుంటాయి అంట. గంప నా కోసం అల్లించి, మామిడికాయలు తేటానికి గంప నా కోసం అల్లించి విజయవాడ తీసుకొచ్చేవాడండి. హల్లెలూయా, హల్లెలూయా. విజయవాడలో మామిడికాయలు లేవా ఏమండి? ఈ ప్రాంతంలో ఎక్కడ బనగానపల్లి నుంచి ఇక్కడ నుంచి ఊర్లో మామిడికాయల ప్రేమ ఏంటిదంట? అది ప్రేమ. స్వస్థత పొందుకున్న వాళ్ళకి ప్రేమ, ఆదరణ చూపిన వారి మీద ప్రేమ. ఇక్కడ దావీదు మహారాజు కూడా అంటున్నాడు, అబ్బా ఇంత రాజును చేసిన నీకు ఈయనకి ఏం చేయాలయ్యా, ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి, ఏసైకి ఏమి చేయాలి, నేనేం చేయాలి, ఏసైకి ఏమిస్తే ఆయన రుణం తీర్చుకుంటాను, ఇంత రాజును చేశాడు, ఇంత గొప్పవాడిని చేశాడు, ఇంత ఉన్నతమైన అధికారం నిలబెట్టాడు, ఏం చేయాలి అనుకున్నాడంటే, అబ్బా ఒక మందిరం కట్టిస్తే బాగుంటుంది. ఏం కట్టించాలంట? మందిరం అనుకున్నాడు. కానీ దేవుడు అన్నాడు, ఏయ్ దావీదు, యుద్ధం చేసి నీ చేతులు రక్తంతో ఉన్నాయి, నువ్వు కట్టొద్దు మందిరం, నీ కుమారుడైన సొలొమోను కడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఏం చేస్తా శత్రువులను మూపించిద్ది. వాక్యం నువ్వు చదువుతూ ఉంటే శత్రువులు నీ ఎదుట సాగిలపడి నమస్కారం చేస్తారు. ప్రార్థన చేస్తున్నాడని, వాక్యం చదువుతున్నాడని తీసుకెళ్ళి ఎక్కడ వేశారు? దానియేలుని సింహాల బోన్లో వేశారు. ఆయన చేసిన తప్పేంటి? వాక్యం చదవటం, ప్రార్థన చేయటం. ఎవరు మటం చేయలే, ఎవరు సొమ్ము దోసుకోలేదు, దానియేలు ఎవరు ఆస్తిని రాసుకోలేదు. ఒకే ఒక తప్పు. ఏం తప్పు చేశాడంట? ఏ తప్పు దొరక్క ఏం చేశారు? సింహాల బోన్లో పడేశాడు. ఆ సింహాల బోన్లో అనుకున్నారు, అబ్బా ఇడి పీడ ఇరగడ అయిపోయిందిరా, పొదుగుగులుడు బైబిల్ అంటాడు, కూర్చుంటే బైబిల్ అంటాడు, లెగితే బైబిల్ అంటాడు, ఏసై అంటాడు, సూత్రం అంటాడు, ఆత్రం అంటాడు, గాత్రం అంటాడని శత్రువులు అందరూ పళ్ళు గిలుసుకొని చూస్తున్నారంట. అవుట్రా, దానియేలు పని ఇంక అవుట్రా. ఇడు పీర ఎడగరైపోయిందిరా ఈ దేశంలో. 24 గంటలు ప్రార్థన చేస్తూ ఉంటాడు, ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉంటాడు అని చెప్పి సంకలు కొడుతున్నప్పుడు అంట, ఆ రాత్రి అంతా వేసిన తర్వాత ఉదయకాలం వచ్చి చూస్తే ప్రశాంతంగా సింహాలు నిద్రపోతున్నాయి అంట. దానియేలు కూడా నిద్రపోతున్నాడు అంటండి. గట్టి గట్టిగా చెప్పలు కొడదామా. హల్లెలూయా. సింహాలకి మనుషుడు అంటేనబ్బా మటన్ బిర్యానీలాగా గుమా 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 గుమాయించి కొడతా ఉంటుంది. ఎప్పుడు మిగుదాం కానీ దేవుడు చెబుతున్నాడంట, ఏయ్ సింహాలారా, నా కుమారుడు వస్తున్నాడు, నమస్కారం చేయండి, వాసన కూడా చూడొద్దు మీరు,
దానియేలు పాదాల దగ్గర మీరు వందనాలు చేసి పడుకోమంటే దానియేలు ఆ సింహాల బోన్లో ఉన్నంత వరకు సింహాలు 8 సింహాలు అన్నీ కూడా ఆయన కాళ్ళ దగ్గర ముడుచుకొని పడుకొని అంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అవి పడుకుని అంటే అతను ధర్మశాస్త్రం చదవటం మూలాన, అతను ప్రార్థన చేయటం మూలాన, ధర్మశాస్త్రం పాటించటం మూలాన బస్సు ఎక్కుతుంటావు, బస్సు దిగుతుంటావు, రైలు ఎక్కుతుంటావు, రైలు దిగుతుంటావు, ఎక్కడ మీటింగ్ మిస్ బానీవు, ఎక్కడ సభలు మిస్ బానీవు, ఎక్కడ కూడికలు అన్నిట్లో పాల్గొనుకుంటావు. కానీ మార్పు లేదు. మానవుడి జీవితంలో మార్పు కలగాలి. వాక్యం వింటున్నావంటే ఏం కలగాలి? మార్పు కలగాలి. వాక్యం వింటున్నావంటే నీ చూపులో, నీ నడకలో, నీ మాటలో, నీ ప్రవర్తనలో, నీ వస్త్రదానంలో, కూర్చోంట్లో, లెవుట్లో ఏం కలగాలి? మార్పు. నువ్వు మారేవని ఎలాగంటే జనానికి తెలిసిద్ది? వాక్యమే. వాక్యాన్ని నువ్వు ధరించుకోవాలి. ప్రార్థన అనే సోపుని నువ్వు పూసుకోవాలి. అప్పుడు యేసయ్య నిన్ను ప్రేమిస్తాడు. యేసయ్య నీకు బహుమానాలు ఇస్తాడు. ఈ భూమి మీద ఏదైతే ఆయన సన్నిధానంలో నువ్వు అడిగావో అది తప్పకుండా ఆయన చేస్తాడు. చేసే దేవుడు అండి. హల్లెలూయా, హల్లెలూయా. చేయడానికి నీకు డౌట్ ఉందా? అయితే వాక్యం చదువు చూడు. అవిశ్వాసం ఉందా? అయితే ప్రార్థన చేసి చూడు. ఓ విశ్వాసి, ఓ అవిశ్వాసి, ఓ వ్యర్థుడా, దేవుడు అంటాడు, ఓ వ్యర్థుడా, నీ కనులు మూయబడి ఉన్నాయి. వాక్యం చదవక మన కనులు ఏమైపోయినాయంట? మూయబడి ఉన్నాయి. మూయబడిన మనోనేత్రాలతోటి వాక్యం ఎప్పుడైతే చదువుతావో అవి నిన్ను సర్వసత్యంలోకి నడిపిస్తూ ఉంటుంది. వాక్యం చదివామనుకో సందడి. ఒకరోజు వాక్యం చదవలేదనుకో నా కోట్ల ఆస్తి పోయినట్టు నాకు ఫీలింగు. అమ్మో ఇవాళ నేను వాక్యం చదవలేదు, ఏమైపోయిద్దో, అమ్మో నా వాక్యం ఏమైపోయిద్దో, నా వాక్యం నా వాక్యం నా వాక్యం మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడు చదవను. అది అలవాటు అయిపోయింది నాకు. మళ్ళీ ఎప్పుడు తెల్లంతా ఎప్పుడు వాక్యం చదివిద్దా అంటే నా అలవాటు. అది మిమ్మల్ని అట్లా చదవమని నేను చెప్పట్లా, నా అలవాటు, నా ఎక్స్పీరియన్స్, అది నా యొక్క దినచర్య. అది నీ యొక్క పనులన్నిట్లో కూడా నీ పనులకి అంట్లు తోమటానికి టైం ఇస్తావు, ఉద్యోగానికి వెళ్ళటానికి టైం ఇస్తావు, టీవీ చూడటానికి టైం ఉంటుంది, నిద్రపోవటానికి టైం ఉంటుంది, మార్కెట్ వెళ్ళడానికి టైం ఉంటుంది, పెళ్ళిళ్ళకి పోవటానికి టైం ఉంటుంది. అన్ని గ్రూపులో ఉంటావు కానీ ప్రార్థన గ్రూపులో నువ్వు లేవు, వాక్యం ఆ గ్రూపులో నువ్వు లేవు. అందుకనే దయ్యాలు నిన్ను పీడిస్తూ ఉన్నాయి. అందుకనే నువ్వు స్వస్థత లేక అల్లాడిపోతున్నావు. అంత్యకాలాలు వచ్చేస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ అకర్ణ మరణాలు, మానభంగాలు, పొడుచుకోవడం. తల్లికి పిల్లకి పొత్తు లేదు. తల్లి ఒక దారి, పిల్ల ఒక దారి. అలాంటి కష్ట పరిస్థితులు వస్తున్నప్పుడు నువ్వు మౌనంగా ఉంటున్నావా? వాక్యం ధ్యానించు. వాక్యము నిన్ను సర్వసత్యంలో నడిపించింది. వాక్యం చూసావా? వాక్యం ప్రార్థన దానియేలు ఏం చేసినాయండి? సింహాలు తినకుండా చేసినాయి. వాక్యము ప్రార్థన దానియేలుని ఏం చేసినాయండి? బ్రతికింపజేసినాయి. బ్రతికాడా లేదా? అదే దానియేలు ప్రార్థన అనుభవం లేకపోతే, మోకాళ్ళ అనుభవం లేకపోతే, ఏమండి ఆ అనుభవాలు లేకపోతే ఆ సింహాలు ఏసీ వేయకముందే చచ్చిపోయాయి. చూసారా వాక్యం ఎంత అతన్ని బ్రతికిచ్చిందో? ప్రార్థన ఎంత రెండో దినాన్ని అతన్ని చూడనిచ్చింది. నీ ఎదుట నా ఎదుట సాక్షులుగా నిలబెట్టగలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు గుడికొచ్చి పెద్ద ముసుకేసి జ్యోతిమయుడా నా ప్రాణం అంటావు. ఇంటికాడ పాడితేనేగా మందిరంలో వచ్చేది నీకు. ఇంటికాడ ఏం చేస్తావు? డిషు బుషు డిషు బుషు అని మందిరంకి వెళ్ళి నేనే పెద్ద స్పీకర్నని స్టేజ్ ఎక్కి హల్లెలూయా చెప్పండి జ్యోతి మనం అది ఇటుపోయిద్దో, అది ఇటుపోద్ది, నువ్వు ఇటుపోతావు. మందిరంలోకి వచ్చి ముసుకేస్తే నీకు పాట రాదు. అంట్లు తోముకున్నప్పుడు పాడాలి, బట్టలు ఉతుకున్నప్పుడు పాడాలి, నిద్రపోతున్నప్పుడు పాడాలి, అన్నం తింటూ లేచినప్పుడు పాడాలి, కూర్చున్నప్పుడు పాడాలి. నాకైతే ఇంక అదే పిచ్చి, ఇంక పాడుతూనే ఉంటా. ఏం చేసినా పాడుతూనే ఉంటా. మైకి లేకపోయినా నా గొంతే నాకు మైకు. ఏ పాట పాడినా నాకు పుస్తకం ఉంటుంది. నేను మీటింగ్కి వెళ్తే ఏంది మా పుస్తకం చూడకుండా పాడుతుంది ఏంది అంటే అన్ని పాటలన్నీ వాక్యాలన్నీ నా కడుపులో ఉన్నాయి, క్యాసెట్లు. హల్లెలూయా. అందుకని అంటే ఆయన అంటాడు, నరపుత్రుడా వాక్యాన్ని నువ్వు నవ్వులు మింగి భుజించు. నవలాలి, మింగాలి, నెవరు వేయాలి, భుజించాలి వాక్యాన్ని. అప్పుడు నీకేం చెల్తుంటే ఆరోగ్యము కలిగిద్ది.
సందడి. ఏమైంది? సందడి ఉంటుంది. నువ్వు నిలబడ్డ చోట్ల సందడి. నేను ఎక్కడన్నా మీటింగ్కి వెళ్ళాను కబ్బో సందడే సందడి. ఊరు బయట వాడ అంతా రాయిలెక్క వచ్చింది, రాయిలెక్క వచ్చింది. రాయిలెక్క కాదు, రాయిలెక్క వస్తే నీకు అది సంతోషం అయితే ఏసయ్య మీ ఊరు వస్తే ఎంత సంతోషం, ఏసయ్య మీ వాడొస్తే ఎంత సంతోషం, ఏసయ్య మీ కోట్లకు వస్తే ఎంత సంతోషం. మంచి లేని లోకంలో మంచిని స్థాపించడానికి నేనెట్లా చేయాలో చేసి చూపడానికి, కీడును తొలగించడానికి మంచివాడైన వాడు ఇలలో పుట్టాడని, మంచివాడైన వాడు ఇలలో పుట్టాడని. కోటలో సందడి, పేటలో సందడి, కోట పేట సందడి, పేట కోట సందడి. మహిమంతా వదులుకొని తన రూపం మార్చుకొని యేసు భూమికొచ్చాడని, మహిమంతా వదులుకొని తన రూపం మార్చుకొని యేసు భూమికొచ్చాడని. హల్లెలూయా. ఎక్కడికి వచ్చాడంట? యేసును ధరించుకుంటే నీకు సంతోషమే. యేసు ఒక అమ్మాయి కర్నూలు నుంచి 20 సంవత్సరాల పాప వార్పుడింగులతో, వాడని మందు లేదు, క్షీణించిపోతా ఉంది. దినదినము వార్పుడింగు, మనిషి నలిగిపోతా ఉంది, మరణానికి సమీపంగా ఉంది. అప్పుడు నా ఫోన్ నెంబర్ తీసుకొని కర్నూలు నుంచి వాళ్ళ తల్లిగారు నాకు ఫోన్ చేశారు. అమ్మా, మా అమ్మాయి ఇట్లా ఓవర్ బ్రీడింగ్ చేత 20 సంవత్సరాల అమ్మాయి 5 సంవత్సరాల నుంచి వాడని మెడిసిన్ లేదు, వాడని మందు లేదు, నాటు వైద్యం లేదు, ఏమండి ఇంగ్లీష్ వైద్యం లేదు, పసరులు లేవండి, అన్నీ పోసామండి, ఎన్నో చేసామండి, ఎన్నో తూతు మంత్రాలు చేసామండి. తూతు మంత్రాలు చెంతకాలు రాలుతాయా చెప్పండి? యేసును పట్టుకుంటే నీకు ఏ కారమైనా జరిగిద్ది. కానీ అప్పుడు నేను వాక్యాన్ని, జీవవాక్యాన్ని చేతబట్టుకొని, ప్రార్థన అనే ఆయుధాన్ని చేతబట్టుకొని ప్రార్థన చేశానండి. ఆ బిడ్డకి స్వస్థత కలిగింది. గట్టిగా చప్పట్లు కొడదామా? ఆ బిడ్డకి స్వస్థత కలిగింది. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. దావీదు కుమారుడా కథ కరుణించమని వేదనతో గుడ్డివాడు కేక వేయగా, నీ నమ్మిక చొప్పున జరుగుగాకని మాటతో ప్రేమతో చిన్నవాణ్ణి కనులు తెరచెను. దాటిపోవువాడు కాదు యేసు దైవము, ఆలకించుతాడు నీదు ఆర్తనాదము. ఏది నీకు అవసరమో, హల్లెలూయా, నీ అవసరం ఏంటో ఆయనకి తెలుసు, నీ అక్కర్లేంటో ఆయనకి తెలుసు, నీ ఇరుకేంటో ఆయనకి తెలుసు, నీ ఇబ్బంది అంటే ఆయనకు తెలుసు. 2004 సంవత్సరంలో ఒక మీటింగ్ పెట్టాలి, ఆన్లైన్ ప్రైజ్ పెట్టాలని మేము మాట్లాడుకున్నామండి. మాట్లాడుకుంటే అక్కడికి వెళ్ళేది ఒక దర్శనం చూశాను నేను. రైల్వే ఇన్స్టిట్యూట్లో ఆన్లైన్ ప్రైజ్ పెట్టాలని ఓ దర్శనం చూస్తాను. అక్కడికి వెళ్ళగానే ఆయన అన్నాడు, 20,000 రూపాయలు అడ్వాన్స్ ఇస్తేనే మేము పెడతాం అని అన్నాడు. ఓ నాయన, ఇదేంటి 20,000 రూపాయలు నేను ఎక్కడ దాను? అసలే నా పరిస్థితి. అప్పుడే నేను సేవకు వచ్చి కొత్త. సరేలేని ఇంకా మౌనంగా ఇంటికి వచ్చినాక ఒక సిస్టర్కి ఎప్పుడో ప్రవచనం చెప్పానంట రాజరాజపేటలో, కట్టలు డబ్బులు వస్తాయని. ఇంటికి వెళ్ళి అట్ట కూర్చోగా ఆమె ఫోన్ చేసింది, రాయలక్క, ఓ రాయలక్క, ఏంటి నువ్వు రాయలక్కవేనా? రాయలక్కనే చెప్పమ్మా. రాయలక్క, అప్పుడు నా డబ్బులు వస్తాయని చెప్పావే, నీ కాను తీసి ఇంటికాడ పెట్టాను రాక్కంది. ఓ నా తల్లి, బంగారు తల్లి, నా చిట్టి తల్లి, నా బంగారం అని గరగరా పోయా. పోగానే నాకు ఇచ్చే 5,000 రూపాయలు కానుక 4 లెక్కేసారండి వాళ్ళ ఇంట్లో. 2-3 కొడుకులు, ఒక తల్లి కొడుకులు, ఒకరి చేతిలో పీక్కొని తీసుకొచ్చి నా కానుక చేతిలో పెట్టారు. అమ్మయ్యా, నాకు ఆన్లైన్ ప్రేయర్కి అద్దె కడతానికి వచ్చి నీళ్ళ డబ్బులని నేను అనుకొని అక్క చూసుకో 5,000 ఇచ్చాను నీకు కానుక అంటుంది. అది చెప్పావు కదమ్మా తీసుకుంటానులే అంటున్నా. అవి తీసుకొని చుట్టుకొని వాళ్ళు ఎంత చెప్పారు? నాకు 5,000 అని చెప్పారు కానుక. నేనేం చేశానంటే అక్కడే మా చర్చి ఉంది, గబగబా వెళ్ళి ఎంత ఇచ్చిందో చూద్దామని చూస్తే అవి 10,000 అయినాయండి. దేవుడు అంటున్నాడండి సాక్ష్యం. మేము కోతులాగా 4 బిక్కురంటే నీకు లెక్క చేత కాదు, ఇటు నేను చూస్తా, నీకు లెక్క చేత అట్ట మా తల్లినారు ఎంతమంది లెక్కేసినా 10,000 వస్తున్నాయి డబ్బులు. మరి అవి పిల్లల్ని పెట్టినవి అంటారో, మరి దేవుడు ఇచ్చారంటారో, దేవుడికే మహిమ కలగాలి. మళ్ళీ ఆమె ఫోన్ చేసి నాకు చూస్తుంది, రాయలక్క నీకు 5,000 ఇచ్చా చూసుకున్నాను. ఇచ్చా. అలాగా నీ అవసరతని కనిపడి నీ సమృద్ధిగా ధనం ఇచ్చే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు, నిన్ను ఇరుకు నుంచి ఇబ్బందిని చిడిపించే దేవుడు.
ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి ఇంకో 10,000 వేసి ఆల్ నైట్ ప్రేయర్ అక్కడ 2 సంవత్సరాలు జరిగించానండి. ఆల్ నైట్ ప్రేయర్కి 20,000 రూపాయలు రాత్రి నుంచి ఉదయం వరకు కట్టానండి. ఎలా సాధ్యం? ఎలా ఏంటంటే ధర్మశాస్త్రాన్ని పాటించటం, ధర్మశాస్త్రానికి భయపడటం, వాక్యానికి చోటు ఇవ్వటం, వాక్యాన్ని నెమర వేసుకోవటం, వాక్యానుసైన బ్రతుకులు, వాక్యములో జీవించాలి, నటించకూడదు. నీ భార్య దగ్గర నటిస్తావు, దేవుడి దగ్గర నటించగలవా? నీ భర్త దగ్గర నటిస్తావు, దేవుడి దగ్గర తప్పించుకుంటావా? పాస్టర్ గారి దగ్గర తప్పించుకుంటావు, మోసం చేసి దేవుడి దగ్గర తప్పించుకుంటావా? నీకంటే ఒక గొప్పవాడు ఉన్నాడని భయపడవద్దు. ఆయన ఉగ్రత దినాన నిన్ను ఎవడు కూడా విడిపించలేడు, ఎవడు కాపాడలేడు. ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవము. దుష్టుల ఎదుట నువ్వు నిలవకుండా ఆయన పాదాల చెంత చేరినప్పుడు నీకు దీవెన. నీ కుటుంబాన్ని నా దేవుడు 30 60 100 దీవించి ఆయన ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఈ టీవీ చూస్తున్న బిడ్డలకి, బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేసినందుకు నీ స్తోత్రాలు. ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి ప్రభువా. అయ్యా, పరీక్షలు రాస్తున్న బిడ్డలు నాయన, ఏ బిడ్డ అయితే కలం పట్టుకొని పరీక్షలు రాస్తుందో ప్రభువా, 100 మార్కులు రావాలి నాయన. సంవత్సరానికి ప్రతిఫలం దయచేయండి అయ్యా. కోర్టు సమస్యల నుంచి విడిపించండి నాయన, క్యాన్సర్ నుంచి విడిపించండి నాయన, ఇరుకు నుంచి విడిపించండి అయ్యా. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి ప్రభువా. అయ్యా, నీకు వందనాలు అయ్యా. కుదరని రోగంతో బాధపడుతున్న వాడిని విడిపించిన ఆయన నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ వాక్యం మా హృదయంలో 30 60 100 నీరు కట్టి ఫలింపజేయటానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.